హలో ఆల్, వెల్కమ్ టు చందన్ సినిమా రివ్యూర్. ఈరోజు మనం చూడబోతున్న రివ్యూ ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ బై హరిశంకర్, స్టారింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జస్ట్ ఇందాకే మూవీ చూసి వచ్చాను గైస్. సో బేసికలీ నాకు ఈ టైప్ ఆఫ్ కమర్షియల్ మూవీస్ కొన్ని పర్లేదు అనిపిస్తుంది, కానీ ఈ రేంజ్లో మాత్రం అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ హరిశంకర్ నుంచి. ఇది బేసిక్గా మీరు ఎలా అనుకుంటారు అంటే స్టోరీ లేదు ఏం లేదు, జస్ట్ అలా ప్రోగ్రెషన్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే ఒక భజన ఒక ఇది అన్నట్టుగా అయిపోయింది. ఇంకా ఒక స్టేజ్కి ఎలా అయిపోయిందంటే బేసిక్గా అదర్ హీరో సాంగ్స్ని ఇలా యూటిలైజ్ చేస్తున్నప్పుడు వచ్చే మజా అంతా లేదు గాయస్. సో ప్లస్ అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, కొన్ని సీన్స్ బాగా పడ్డాయి. మెయిన్గా ఆ పాత బస్తీ సీన్ అయితే నాకు చాలా నచ్చింది. అంటే ఆ సినారియో, మేకింగ్ అదంతా, ఆ సీన్ ఎక్సలెంట్ అనిపించింది. అలా కొన్ని మ్యాక్సిమం మూవీలో ఉన్న కొన్ని సీన్స్ బాగా నచ్చాయి, కానీ చాలా సీన్స్ అసలు బోరింగ్ అనిపించాయి కదా. సో నేను వెళ్ళిన థియేటర్లో జస్ట్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు, సో హార్డ్లీ ఎంజాయ్ చేయలేకపోయాము. ప్లస్ చాలా రన్ టైం ఎక్కువ అనిపించింది. సెకండ్ హాఫ్లో బేసిక్గా అర్లీ ఏజెస్లో వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీస్లో తొలి ప్రేమ చాలా కల్ట్ మూవీ అని చెప్పొచ్చు. ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ ఆ మూవీలో. మెయిన్ ఈ మనసే సాంగ్లో వచ్చే మోంటేజెస్ ఇప్పటికీ చాలామంది యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. సో అంటే ద రిపీట్ వాల్యూ ఆఫ్ దట్ సాంగ్ ఈజ్ ఎక్సలెంట్. సో కానీ ఆ సినిమా వచ్చిన తర్వాత పుట్టిన శ్రీలీలతో దీన్ని ఇక్కడ రీప్లేస్ చేయడం అనే థాట్ అనేది ఇంకా ఏమంటారు, హరిశంకర్ గారికే తెలియాలి. సో బేసిక్గా ఈ మూవీలో ఎవరైనా అన్ఫిట్ ఉన్నారంటే అది శ్రీలీలనే. చాలా అండరేజ్ అనిపించింది, ఆ ఏజ్ గ్యాప్ తెలిసిపోతుంది. సో చాలా ఇరిటేటింగ్ అనిపించింది కదా. మీరే అంటే ఫ్యాన్స్ ఏమన్నా అనుకుంటున్నారు, కానీ నేను ఓపెన్ ఫ్యాక్ట్ చెప్తున్నా. ఎందుకంటే నేను అసలు ఎవరికి ఫ్యాన్ కాదు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ చాలా మూవీస్ తర్వాత ఇందులో కొంచెం హ్యాండ్సమ్గా కనపడ్డాడు. ఆ లుక్, ఆ వింటేజ్ కొంచెం లుక్స్ తీసుకుని వచ్చారు. బట్ చెప్పాను కదా గైస్, స్టోరీ లేదు ఏం లేదు, జస్ట్ అలా ఏదో 4 సీన్లు ఏది పడితే అది. అసలు ఇంకా మీకు తెలిసిపోతూ ఉంటుంది అసలు నెక్స్ట్ ఏమైపోతుంది, ఇంకా క్లైమాక్స్ కూడా ఏమైపోతుంది మీకు ఇంటర్వెల్గా ఐడియా వచ్చేస్తుంది. అంటే ఈ రేంజ్లో ఇది ఒక 15 years బ్యాక్ రావాల్సిన సినిమా అన్నట్టుగా అయిపోయింది గైస్. సో అప్పుడు గబ్బర్ సింగ్ ఆడింది ఎందుకంటే అప్పుడు ఆ టేస్ట్కి అక్కడ ఉన్న జనాలకి ఆ వైబ్కి అంత మ్యాచ్ అయింది కాబట్టి అది హిట్ అయింది గైస్. ఈసారి ఇప్పుడు ఉన్న జనరేషన్కి అసలు ఈ రేంజ్లో కేర్లెస్గా తీస్తే కష్టమే గైస్. ప్లస్ హరిశంకర్ నుంచి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, దట్టు పవన్ కళ్యాణ్ మూవీ అంటే. సో నేను ఎక్స్పెక్టేషన్స్ బిలో పెట్టుకున్నాను, ఇది ఇంకా దానికంటే తక్కువలో ఉంది కదా. సో నా రేటింగ్ వచ్చేసి 2.2/5. ఇది లైక్ నాకు ఈ మూవీ నచ్చింది నచ్చలేదని కాదు, కానీ ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి ఒకవేళ మూవీ తీస్తున్నామంటే కొంచెం మంచి ఎఫర్ట్స్ పెట్టి తీయడానికి ట్రై చేయండి. సో లేకపోతే అట్లీస్ట్ ప్రీవియస్గా వచ్చిన ఓజీ కూడా చాలా నచ్చింది కదా దీనికంటే పోలిస్తే. సో దట్స్ ఇట్ గైస్. ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మన ఛానల్ ప్లేలిస్ట్లో దురంధర్ 1 నుంచి స్టార్ట్ చేశాను. ఆ మూవీ ఎంత సక్సెస్, ఎంత ప్రైజ్ చేశానో అది చూడండి. దురంధర్ 2 కూడా నాకు అంతే నచ్చింది. నాట్ అ కంపారిజన్, బట్ ఆ మూవీ కన్విక్షన్ చూడండి. జస్ట్ 4 hours మిమ్మల్ని అలా కూర్చోబెట్టాడంటే డైరెక్టర్ ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటారో అనేది ఒకసారి చూడండి. సో మీకు హానెస్ట్ రివ్యూస్ అన్నీ మా ఛానల్ దొరుకుతాయి.